నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి. మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా? అబ్బాయి అడగా. ఆవిడ ఒపీనియన్ అది కాదు, మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని. అలాగే కూర్చోండి. 5 గవ్వలు తిరగబడ్డాయి. అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు. ఏమైంది పంతులు గారు? మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు, తాళి కట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు. మీరు ఇంగ్లీష్ లో నో అని అరిచినా, హిందీలో నై అని గింజుకున్నా జాతకం మారదు. పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. పోనీ మేము శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా? చూసుకోవచ్చు, బతకచ్చు. కానీ ఒకే గుమ్మం, ఒకే కంచం, ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. రేపే మా శోభనం. బయట వర్షం వచ్చేటట్టుంది. అక్కడే ఉన్నారండి అమ్మగారు. అలాగా 1 2 3 4 5 కూర్చోడి. అదేటమ్మగారు మీరు పక్కలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే పవను, రాము వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబు రండి. సీత, నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. టీచర్ రాగాలి ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి, చేతి చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రులు. అడోయ్, నేను అట్లాంటి వాడిని కాదండి, ఏకపత్ని పెడుతుంది. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చుని అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి. నా కొట్రా తండ్రి భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎక్కడో కళ్ళజోడు ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడే రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి. గుడికి వెళ్ళొద్దు. గుడే గడిది గుడ్డే నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు బుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనే తప్పు చేశానని. ఇంకా ఏం చెయ్యాలి?
ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవలపిల్లలే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా కళ్ళాపడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా నా పుట్టు. అవును, నాకు తెలియక అడుగుతాను. అప్పంతా నాడైనట్టు మాట్లాడతారే. కనపడ్డ ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా కావాలంటే కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా, కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంతేసి ఎదురనే వెలకలా పడ్డాను. మాడు అదిరి 3 ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మంగా ఉన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పనే ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమండి? పిల్లలమాట అప్ప నేర్కు నానక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటి ఉంది? అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు హిమాచలం కొండ అనుకుని ఎక్కి ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను. మా ఆయన కడుపు రాకపోయినా బాబు, నానక్కలేను బాబు. అదేటది రాగా కడుపుతే ఆ మాట అనుకోదు. చెల్లమ్మత్త మలాయమా డాక్టర్ అవేటి లేదత్త, ఇది హౌస్ సర్జన్ అని. ఏటంత ఐసే ఐస్ కాదు మావా, డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్. ఓ సోసి డాక్టర్ అయితే మనకేట నోటు, ఇక ఎప్పుడు హాస్పిటల్లో ఉండిపోవచ్చు. ఏటంత నానే తంతను, నువ్వు ఏకంటే నేను అదే అంతను. సరే మావా, ఏమిటి వచ్చారు? ఒరే రాముడు, మీ అత్త ఈడేటి మొగుడు ఈడేటి మగాడు అనేదా? ఇప్పుడు చూడు మన పతాపా. ఎందుకని అలసిపోతావు? ఇల్లు కూడా హాస్పిటల్ ఏటో ఆనందాలు అలా అయిపోతానే. ఒరే రాముడు, మీ అత్తకి 3వ నెల కడుపు. నిజమా అత్త? మాయగారు ఆ మొక్కిన కాడ నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది. అరే రాముడు, పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అచ్చం నాలాగే ఉండాలి. డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను, కాస్త చూడు. నాన్న మగాడు చూపించుకొని ఏంటి నువ్వు? హలో సుప్ర గారు, ఒక్క నిమిషం. వీళ్ళు స్వయానా నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ. మా అత్తకు చాలా కాలానికి గర్భిణి వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. తండి పదవే. నువ్వు సిగ్గులు ఇక్కడ ఉండిపోమి వెనక వస్తావేటి? మావ, మా అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ మీ 5 కూడా తగ్గలేదు. చివరిగాని సన్నాసం చేసి కానీ ఇచ్చిపెట్టదు. అతనేమైపోతే నాకే, నాకు కావలసింది మా అమ్మ. అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను. సన్నాసి, నీ ముఖం గోడైపోను, నువ్వు నాశనైపోను. నీ జిమ్మాడా మగాడివి, నా పరువే పోనాది బాబు. ఏటవుద్ది స్వప్న గారు, అసలు విషయం ఏంటి? ఆమె గర్భిణి కాదు, లోపల గ్యాస్ ఫామ్ అయ్యింది. గ్యాస్ కాకపోతే ఇంకేటవుద్ది? సిగ్గైపోనది, నా బతికే సిగ్గైపోనది. ఓ రావుడు, నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను. నేనుండను బాబు, నా బతికే గ్యాస్ అయిపోనది. అరే, దాని మనసు పాడైపోయినదిరా, నేను మళ్ళీ వస్తాను. అమ్మాయి, పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మ వచ్చే వేళయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. పేటలో కొబ్బరి తోటలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. చింతలో దాక్కుని చంకలో కూర్చొని వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించి నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిత్తి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం 2 కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. వచ్చినే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి,
ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళో గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడు తెవలతాం రారా అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అక్షరంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలో తిరుగుతుంది ఒకటే గోళ. ఓడికి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు ఈ 2 రోజులు బిల్లు కదటానికి వీల్లేదు తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను, తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. మన పేర్రాజు గారి మనవడు ధర్మరాజు. రాజు గారికి అస్తమనం ఉన్నట్టే. నీకేం తెలుసు కనుక ఇది తెలియడానికి. సోదమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. ఏమిటే ఇది? జెండా కర్ర అండి. పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని. ముగ్గులు జెండా కర్రలు, బొంగరాలు, ఉరితాళ్లు, పురికొసలు వెయ్యరే. ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత లక్షణంగా ఉన్నాయో. నీ ముగ్గులు టమాటా పళ్ళు, దోసకాయలు, చింతపండు, గోంగూర పచ్చడి, నీ బొంద, మన్ను, మశానవును. ఈసారి పండక్కి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను. ముగ్గు కొల్లగా ఆస్తి నుగ్గు అయిపోతాను. మా నాన్నగారి దగ్గర గోల్డ్ అంత కట్టం తీసుకున్నారుగా, కొనండి. అయ్యో జాగ్రత్త రామజానకిరా. కులసాయినా రాలుడు ఎలా ఉన్నావు బాబాయ్? నాకేమమ్మా. ఏమ్మా జానకి, మన రాజా బాగా పొడిగిదిగాడే. 3 నెలల క్రితం చూశాను, ఇంత ఎత్తులేడు. అవును మావయ్య గారు, ఎదిగే వయసు కదూ. రాజా మీ మరిదిలా ఉండడమ్మా ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు. లక్షణంగా ఉంటాడు చక్కగాను. ఇదిగో మా పిల్లలు ఉన్నారు కోతుల్లో. మరేనమ్మా, నా పిల్లలకి వాళ్ళ నాన్నగారి పోలికలే వచ్చాయి. ఏమిటే? నేను ఆ మాట అనేమంటారా? వద్దు, అక్కడతో ఆపే అన్నది చాలు. ముగ్గు డబ్బాల మొహం నువ్వును. అత్తయ్య, పిల్లలకు తలంట్లు పోసారా? ఇదిగా ఇప్పుడు పోస్తానమ్మా. అమ్మో తలంటే జానకి, రాజా లక్ష్మి పక్క పక్కన నిలబడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు. వయసు అలాంటిది బావ గారు. లక్ష్మిని మావాడి పక్కన నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది. ఇదమ్మా జరుగు. చూడండి. అయితే ఒక మంచి ముహూర్తం చూడ మామగారు. వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్కా చెల్లెలు ఇద్దరు తోడుకోళ్ళు అవుతారు, ఒకే ఇంట్లో హాయిగా ఉంటారు. ఏమే లక్ష్మి, రాజాబాబుని పెళ్లి చేసుకుంటావా? నర్మయ్, పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది? ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది. ఏమ్మా నన్ను చేసుకుంటావా? చీపురు కట్లా ఉన్నావు, నేను చేస్తాను పా. నా తల్లే, ఆ మాట నువ్వు అనగలిగావు. నేను